టీడీపీ ప్రభుత్వంలోనే వినుకొండను ఎంతో అభివృద్ధి చేశామని జీవీ ఆంజనేయులు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతా అరాచక పాలన కొనసాగిస్తున్నారని, తాము తెచ్చిన ప్రాజెక్టులు కూడా నిర్మించలేకపోయారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఈ ప్రాంతంలో మంచినీటి, సాగునీటి సమస్య పరిష్కరిస్తామని అన్నారు. సీఎం జగన్ గులకరాయి డ్రామా ద్వారా సానుభూతితో ఎన్నికలకు వెళ్తున్నారని, వైసీపీని రాష్ట్ర ప్రజలు నమ్మట్లేదంటున్న జీవీ ఆంజనేయులతో మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. అయితే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో సవాలు రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ రసవత్తంగా కూడా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ సీనియర్ నాయకులుగా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవీ ఆంజనేయులు గారితో మాట్లాడదాం. సార్, అక్కడ ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది? అసలు ఇక్కడ సవాలు రాజకీయాలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఈరోజు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాళ్ళు ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసం అనుకోలే, అరాచకాలకు లైసెన్స్ అనుకున్నారు. దుర్మార్గ పాలన. ఎవరైనా ఏంటయ్యా అవినీతి అంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం, అట్లాగే కక్ష సాధింపు చర్యలు. వీడు తెలుగుదేశానికి ఓటేశాడు, వీడిని జైల్లో పెట్టండి, తప్పుడు కేసులు పెట్టండి. ఈ విధంగా చాలా దుర్మార్గాలు చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అరాచకాలకు ఉపయోగించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయిలు, గుట్కాలు, బెల్ట్ షాపులు. ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. అనేక మంది ప్రాణాలు ఈ జే బ్రాండ్లు, నాసి రకం బ్రాండ్ విస్కీలు తాగి 5,200 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. 35 లక్షల మంది పైగా హాస్పిటల్ పాలయ్యారు. ఇంకేముంది? వీళ్ళు సాధించింది ఏముంది? సాధించిన అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు. దాంతో ఈరోజు అధికారం, ప్రజలు ఇచ్చిన అధికారం కొవ్వెక్కి, మదం ఎక్కి, మీసాలు తోవడం, తోడలు కొట్టడం, బూతులు తిట్టడం, ఇది వాళ్ళ వ్యవహార శైలి. వైసీపీ ఎమ్మెల్యేల యొక్క, మంత్రులు యొక్క, వైసీపీ ఎమ్మెల్యేల మంత్రుల యొక్క స్టైలు, వ్యవహారం ఈ విధంగా అయిపోయింది. బాధ్యత లేకుండా అయిపోయింది. మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసాం, కావాలని ఆరోపణ చేస్తున్నాం అని ఒక సవాల్ ఇస్తున్నాం. దీని మీద ఏందండి వీళ్ళు చేసిన అభివృద్ధి? ఎక్కడుందో ఒకసారి చూపించమనండి. ఎక్కడ బోతద్దాలు వేసి ఎతికినా కానీ ఎక్కడా కనపట్టలేదు చేసిన అభివృద్ధి. 7 ఏళ్ల క్రితం ఘాట్ రోడ్ కొండ మీదకి 7 కోట్ల నిధులు తెచ్చాను. 5 ఏళ్ల క్రితం నిధులు తీసుకొచ్చాను నేను వినుకొండ రామలింగస్వామి గుడి మీదకి. ఏది? ఇంతవరకు మట్టి రోడ్డు చేశారు తప్ప, మేము మొదలుపెట్టిన మట్టి రోడ్డు పూర్తి చేశారు తప్ప, కొత్తగా 5 ఏళ్లలో తార్ రోడ్డు వేయలేకపోవడం ఎంత సిగ్గుసేటండి వీళ్ళకి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రేపు చంద్రబాబు గారు 150 నుండి 160 సీట్లతో మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో గెలుస్తా. 6 నెలల్లో గెలిచిన తర్వాత 6 నెలల్లో కొండ మీద ఘాట్ రోడ్డు, తార్ రోడ్డు వేయకపోతే నన్ను అడగండి. ఈయన 5 ఏళ్లలో తార్ రోడ్డు వేయలేకపోయాడు నిధులు తీసుకొచ్చినా కానీ. వాళ్ళకి మాకు తేడా చూపించండి. 100 పడకల హాస్పిటల్ అన్నాడు, 100 ఇటుకలు పెట్టలేదు. ఏం సుఖం అండి? తంగిరాల డ్యామ్ అన్నాడు, చెక్కు డ్యామ్ కూడా గట్ల గొళ్ళకమ్మ వాగులో. వరికపూడిసెల అన్నాడు, ముఖ్యమంత్రి చేత శంకుస్థాపన చేసి 150 రోజులకి 150 రూపాయలు కూడా ఇవ్వలేదు. సిగ్గుంది అసలు వీళ్ళకి? ఏ ఒక్క పని చేశారో చూపించమనండి. ఒక్క పని వచ్చి ప్రజల ముందుకు రమ్మనండి, మాట్లాడమనండి. ఎన్నిసార్లు రండయ్యా మీరు చేసిన పని ఏందో బహిరంగ చర్చకి సిద్ధం రండి అంటే ఒక్కసారి రాలా పారిపోతారు. దానికి మేము వేసిన సిమెంట్ రోడ్లు గ్రామాన్ని అభివృద్ధి కనపడుతుంది. మీరు వేసింది ఎక్కడో చూపించండి, వీళ్ళు వేసింది ఎక్కడో చూపించమనండి. కనీసం మేము వేసిన రోడ్లు సైడ్ కాలువలు కూడా కట్టలేకపోయారు. నేను అడుగుతున్నా, నేను వినుకొండ టౌన్కు 159 కోట్ల నిధులు ఆ రోజు చంద్రబాబు గారి సహకారంతో వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 159 కోట్ల నిధులు తీసుకొచ్చా. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం. రూరల్కి వాటర్ గ్రిడ్ 640 కోట్లు తీసుకొచ్చా, ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడానికి. మరి మేము తీసుకొచ్చినప్పుడు పనులు ప్రారంభించాం. గవర్నమెంట్ మారినాక వీళ్ళు కాంట్రాక్టర్ని మార్చారు రివర్స్ టెండర్ పేరుతో. మరి ఎందుకు చేయలేకపోయారు? నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే కూడా చేయలేని పనికి మాలినోళ్ళు వీళ్ళు. అంటే ప్రజలంటే నిర్లక్ష్యం. ఏంటంటే తాగునీటి సమస్య లేదా? మరి ఉన్నప్పుడు ఎందుకు నిధులు తెచ్చాను మేము, పనులు మొదలుపెట్టాం మేము, మరి వీళ్ళు ఎందుకు ఆపారు? కాంట్రాక్టర్ని కమిషన్లు అడిగితే, బిల్లులు రాకుండానే కమిషన్లు అడిగితే వాళ్ళు పారిపోయారు వీళ్ళ దెబ్బకి. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా అన్యాయం జరిగింది. అభివృద్ధి శూన్యం, అరాచకాలు, ఇవన్నీ కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజల రుణం తీర్చుకుంటా.
అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే వినుకొండ ప్రజలకు మాత్రం అభివృద్ధి చూపిస్తాం ఖచ్చితంగా. రాష్ట్రంలో సానుభూతి రాజకీయాలు నిర్వహిస్తున్నారు, ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదని వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు చెప్పడం జరిగింది. కెమెరామెన్